బిగ్ బాస్‌లో నిన్న మండే మండించే డే లాగానే ఫుల్‌గా తిట్టుకున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుకున్నారు. కానీ చాలా వరకు గొడవలు తగ్గాయనుకోవచ్చు. ఎందుకంటే టైమ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి 5 మినిట్స్‌లోనే వాళ్ళ వాళ్ళ పాయింట్స్ చెప్పి ఎవరో ఒకళ్ళని నామినేట్ జేయాలి. ఆ సిస్టమ్ చాలా బావుంది. ఎందుకంటే చూసే జనాలకు కూడా ఏంట్రా బాబు నాన్ స్టాప్‌గా చెప్పిందే చెప్పి 24/7 చూసేవాళ్ళైతే అనుకుంటారు. ఎలాగో 1 అవర్ చూపించే వాళ్ళకైతే కట్ చేసి బిగ్ బాస్ టీమ్ వాళ్ళేస్తారు కాబట్టి వాళ్ళ పని కూడా తగ్గించుకున్నారనైతే నాకనిపించింది. సో, ఈ 5 మినిట్స్‌లో నామినేషన్స్ వేసేది చాలా బావుంది. అలాగా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఎక్సెప్ట్ కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయల్ తప్ప. కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక్కసారి గూడా నామినేషన్స్‌కి రాలేదు కాబట్టి తను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. సో, ఈ కెప్టెన్సీ అయిన తర్వాతైనా మళ్ళీ నామినేషన్స్‌లోకొస్తాడా? లేదా? అన్నదే క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికే తన ఫ్యాన్స్ అందరూ నిజంగానే నిద్రపోతున్నారు. ఆల్రెడీ మా వాడు బాగా ఆడతాడు. మా వాడు అన్నిట్లో విన్ అవుతాడు అన్న ఇదిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ సడెన్‌గా గనక నామినేషన్స్‌కి వచ్చాడు అంటే ఓటింగ్ ఖచ్చితంగా శాతం పడిపోతూ ఉంటుంది. సో, అది ముందు ముందు తెలుస్తుంది. ఇక ఈ వీక్ ఈ రోజు గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం అంతా కూడా బీబీ రాజ్యం ఏలుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఒరిజినల్‌గా మనకి అప్పట్లో ప్రభావతి రాజ్యం అని చెప్పేసి ఒకటి పెట్టారు. అది గుర్తుంటే గనక జనాలు ఎవరైతే బిగ్ బాస్ కంటిన్యూ‌గా ఫాలో అవుతారో వాళ్ళకి ఇది రిలేట్ అవుతూ ఉంటుంది. సో, బిగ్ బాస్ రాజ్యంలో ఇద్దరు రాణులు, ఒక రాజునైతే పెట్టేశారు. కళ్యాణ్ రాజుగా, దివ్య, రీతు రాణులుగా ఉంటున్నారనమాట. వాళ్ళ కింద నలుగురు ప్రజలు, వాళ్ళ కింద నలుగురు కమాండర్స్ కూడా ఉండబోతున్నారు. ఈ టీమ్‌లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది రాజు, రాణులకే ఇచ్చారనమాట ఆ ఛాన్స్. సో, వాళ్ళైతే నలుగురిని ప్రజలుగా, నలుగురిని కమాండర్స్‌గా వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక ఆ లెక్కన చూసుకున్నట్లయితే ఈ నలుగురు కమాండర్స్‌లో తనూజ, నిఖిల్, డిమాన్ పవన్ తర్వాత సంజన. ఈ నలుగురు కూడా కమాండర్స్‌గా ఉండబోతున్నారు. ఇక ప్రజలొచ్చేసి మనం ప్రోమోలో కూడా చూసాము. యాస్ ఇట్ ఈజ్ సుమన్, తర్వాత ఇమ్మాన్యుయల్, భరణి, తర్వాత గౌరవ్. గౌరవ్ గురించి కొంచెం తక్కువగానే వేశారు. ప్రోమోలో కానీ, తన కంటెంట్ పరంగా కానీ ఏమీ వేయడం లేదు. అండ్ నామినేషన్స్‌లో కూడా ఉన్నాడు కాబట్టి, ఈసారి చాలా నెగటివిటీ మూటగట్టుకున్న దివ్య గాని, లేదంటే అసలకి తన పాయింట్స్ ఏంటో సరిగ్గా చెప్పకుండా, తన గేమ్ ఏంటో సరిగ్గా చెప్పుకోకుండా, కొంచెం కన్నింగ్ వేలో ఆడుతున్న గౌరవ్ కూడా డేంజర్ పొజిషన్‌లో ఉన్నాడనైతే తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ వీక్ అంతా కూడా టాస్క్‌లు నడిచే దాన్ని బట్టి కూడా వర్కౌట్ అవుతుందనమాట. టాస్క్‌ల్లో వాళ్ళు బాగా ఆడితే, జనాలకి వాళ్ళు బాగా నచ్చితే వాళ్ళని సేవ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది తప్ప, వాళ్ళంతట వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మరి ఓటింగ్ శాతం ఎంత వరకు వస్తుందో చూడాలి. దివ్యకైతే బీభత్సమైన నెగటివిటీ ఉంది. భరణి అసలు దివ్యాని నామినేట్ చేస్తాడు అని ఎవ్వరు ఊహించలేని ట్విస్ట్ అనమాట. ఈ ట్విస్ట్ అసలకి ఎందుకు జరిగింది అన్నది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆయన చెప్పిన పాయింట్స్ 5 మినిట్స్‌లో చెప్పారు గానీ, ఎవరికీ అంత జస్టిఫై అయినట్టు కూడా కనిపించలేదు. తనుజని మాత్రం పక్కన పెట్టేసేసరికి ఓకే. ఈయనేదో స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. ఇదేదో స్ట్రాటజీలో వెళ్తున్నారు. ఆయనకి మాత్రమే తెలుసు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. నాకు కూడా అలానే అనిపించింది. అసలకి దివ్యని ఎందుకు భరణి నామినేట్ చేశాడు అన్నది అసలు బిగ్గెస్ట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. చాలా బాండ్‌లన్నారు, అన్నలన్నారు, తర్వాత బయటికెళ్లారు, తర్వాత వచ్చారు, తర్వాత రిబ్స్ పోగొట్టుకున్నారు. ఐ మీన్ ఇంజ్యూరీ చేసుకున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఆన్ టైమ్‌లోనే జరుగుతూ వచ్చాయి. వాళ్ళు చాలా థిక్ ఫ్రెండ్స్ అని కూడా చూపించడం జరిగింది. భరణి గురించి ఏమన్నా మాట్లాడాల్సొచ్చినప్పుడు కూడా దివ్య జీమని జెప్పేసి వచ్చేదనమాట. సో, ఆహ్, దానికి కూడా చాలా గొడవలయ్యాయి. సంజనాకి, తర్వాత మాధురికి, భరణికి మధ్యలో పద్దాక దివ్య ఎందుకొస్తుంది అని చెప్పేసి దానికి కూడా గొడవలయిపోయాయి. సో, వాళ్ళు చూపించుకోవాల్సింది ఏంటి అంటే భరణి, దివ్య మేము చాలా స్ట్రాంగ్. మేమిద్దరం ఒకటి. నేను ఆయన్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని జెప్పేసి ఏదో పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్లయితే కనిపించింది. కానీ ఆ పప్పులేమి ఉడకవు అన్నట్లుగా ఇప్పుడు భరణినే రివర్స్ అయిపోయి ట్విస్ట్‌గా ఈ దివ్యని నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దివ్య, భరణి వల్ల నామినేషన్ అయింది కాబట్టి, ఆల్రెడీ జనాల్లో నెగటివిటీ ఉంది కాబట్టి, డేంజర్ జోన్‌లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ ఇంకొక 3 డేస్ అయితే ఓటింగ్ శాతం మనకి హాట్‌స్టార్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, మనం దాని ప్రకారం మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే ఈ వీక్, ఈ రోజు గురించి మాట్లాడుకుంటే చాలా ఫన్నీగా ఉండబోతుందనైతే నాకు అర్థమైపోయింది. ఈ రోజు ఈవినింగ్ జరగబోయే దాని గురించి చూసుకున్నట్లయితే మొత్తం ఒక ఫన్నీ టాస్క్ అనమాట. ఏంటి పెద్ద కంటెండర్‌షిప్ గురించి కాదు, లేదంటే వేరే దాని గురించి కాదు. కాకపోతే ఎవరు ఎవరిని ఇంప్రెస్ చేస్తారు. ఆ ఇంప్రెస్ చేసిన దాన్ని బట్టి గేమ్ మధ్యలో ఏమన్నా నాణాలు లేదంటే డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏమన్నా జరగొచ్చనైతే నాకు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ మై ప్రిడిక్షన్ అన్నమాట. ఇంకా మనకి బిగ్ బాస్ టీమ్ నుంచి మనకి ఎక్స్‌క్లూజివ్ సమాచారం ఇంకా పెద్దగా ఏమి అందలేదు. మనకి కమాండర్స్ ప్రజలు ఎవరుంటారు, ఎలా జరగబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది కాబట్టి నెక్స్ట్ మనం రేపటి గురించి మాట్లాడుకుందాం.